ఇప్పుడు మనం బెజవాడ జంక్షన్ లోపలికి వచ్చేసాము. మనతో పాటు రెస్టారెంట్ ఓనర్ శివరామ్ గారు ఉన్నారు. అండ్ చాలా ఐటమ్స్ తెప్పించేశారు బయటికి. ఒక్కటి కాదు, 1 2 3 4 5 6 7 8 9 ఇంకో 2 3 వస్తున్నాయి అంట. ఇంకా ఆన్ ద వే అన్నారు. వీటిల్లో బెజవాడ లోకల్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఇవన్నీ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్. అదే సార్, ఇంకా మా చెప్పినట్టు జర్నీ మాది ఉట్టి పులావ్తో స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏమైందంటే మా కస్టమర్స్ చాలామంది అడిగారంటే అంటే ఓన్లీ పులావ్ కోసం మీ దగ్గరికి వస్తున్నామండి, వేరే ఐటమ్స్ కోసం ఎట్లా వేరే రెస్టారెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, మాకు స్టార్టర్స్ కావాలి అలా కావాలి. మాకు కనీసం ఒక 6 నుంచి 8 నెలలు పట్టింది అన్నమాట ఒక్కొక్క డిష్ నీట్గా తీసుకురావాలి ప్రజెంటేషన్. ఎందుకంటే ఫస్ట్ 65 కలర్ లేకుండా కలర్ఫుల్ రాదు, అందరు కలర్ఫుల్ లేదన్నారు. మేము అలాగని మార్చామన్నమాట అన్నీ. ఇప్పుడు ఇది పుదీనా పన్నీర్ ఫ్రై ఫర్ ఎగ్జాంపుల్, మనం పుదీనాతో పన్నీర్ ఫ్రై చేసామంట. ట్రెడిషనల్ ఎలా చేసామంట. ఇది మాకు డిఫరెంట్ డిష్ మాట. ఇది మీరు చూస్తే కనుక ఇది వ్రాప్ చికెన్. ఇదేంటంటే ఎక్కడ చికెన్ ఆయిల్ ఫ్రై చేయకుండా మేమేం చేసామంటే దీన్ని బాయిల్ చేస్తే అక్కడ చికెన్ మేము స్టీమ్ చేసాం. స్టీమ్ చేసిన చికెన్తో ఇలా మేము వ్రాప్ చికెన్ కొత్త డిష్ మాట. ఇది ఫిష్ ర్యాప్ చేసి చేస్తామంటే చికెన్ ట్రై చేసామండి. ఎందుకంటే మా పాప ఫిష్ తిందు. సో అందుకని ఎందుకు ఫిష్ తిన్న వాళ్ళ కోసం ఎందుకు ఇవ్వకూడదు మన చికెన్ అని చెప్పి ఇది మ్యాటర్ని చేయలేము కాబట్టి చేయడం సక్సెస్ అయ్యగలిగాం. సో వీటికి లైక్ ఆల్మోస్ట్ 12 ట్రైస్ చేసాము, తర్వాత సక్సెస్ అయ్యాము. అలాగే దీని తర్వాత చూస్తే కనుక ఇది స్టఫ్డ్ తంగడి. అంటే తంగడి ఎక్కడైనా దొరికింది. మేమేం చేసామంటే కీమాని కూడా చికెన్ కీమాని స్టఫ్ చేసి దీని తందూరులో చేసామన్నమాట. ఓకే. సో బేసిక్గా ఆయిల్ లోపల ఉంది కీమా అండి. ఓకే. ఇది స్టఫ్డ్ తంగడి. ఇది మటన్ గీ రోస్ట్. ఎక్కడ ఆంధ్ర స్పెషల్ మన మటన్ గీ రోస్ట్. మన విజయవాడ గుంటూరు సైడ్ ఎక్కువ బాగా వాడతామండి, అందుకే అది మన లోకల్ డిష్. ఇది మా ఇన్నోవేషన్ అగైన్ ఎండుమిర్చి కోడి కబాబ్ అన్నమాట. ఇదేంటంటే ఎక్కడైనా తందూరి ఐటమ్ తీస్తాం కబాబ్స్, ఆ ఐటమ్స్ మేము ఈ ఎండుమిర్చి ఫ్లేవర్స్ టోస్ట్ చేసి తీసుకొస్తాం మేడం. కొత్త వెరైటీ డిష్ ఇది. మామూలుగా పచ్చిమిర్చి కబాబ్ చేస్తూ ఉంటారు, మీరు ఎండుమిర్చి చేసి దీంట్లో మనకి ఎండుమిర్చి వస్తుంది, పచ్చిమిర్చి వస్తుంది, కొత్తిమీర వస్తుంది, డిఫరెంట్ కబాబ్స్ వస్తాయి మన స్పైస్లోస్ బట్టి. అలాగే ఇందులో పన్నీర్ స్టైల్ వస్తుంది, మష్రూమ్ ఉంది. అంటే వెజ్లో కూడా అంటే మా రెస్టారెంట్ ఓన్లీ నాన్ వెజ్ ఒకటే అని కాదు, వెజ్ ఆప్షన్ కూడా చాలా పెట్టాము. అట్ ద సేమ్ టైం ఈక్వల్గా ఉండాలి అని చెప్పి. అండ్ ఆ ఘాటు ఇప్పుడు అసలు యాక్చువల్లీ స్మెల్కే వస్తుంది నాకు ఘాటు. ఘాటు ఉంటుందండి కొంచెం అది. ఇప్పుడు అట్లాగే మీరు చూస్తే కనుక అదేమో కొత్తిమీర కోడిగురు. ఓకే. కొత్తిమీర కోడిగురు అనమాట. అంటే జనరల్గా ఏం లేవు, మన ఇంట్లో కోడిగురుని కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్స్ తెచ్చుకున్నాం. కొత్తిమీర కోడిగురు, గోంగూర మటనాలు అంటాము. అలాగే మన చెట్టినాడు స్టైల్ ఒకటి ఇస్తాము, తమిళనాడు స్టైల్ చెట్టినాడు ఒక స్టైల్ ఇస్తాము. ఇంకా రకరకాల స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన దమ్ బిర్యానీ అన్నీ కామన్. దమ్ బిర్యానీ లాగా మా దగ్గర ఉంటుంది, తంగిడి బిర్యానీ, టిక్కా బిర్యానీ, ఈ బిర్యానీ స్టైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నార్మల్ దమ్ బిర్యానీకి తంగిడి పీస్ వస్తుందన్నమాట. ఇది మా స్పెషల్ అన్నమాట. 4M బిర్యానీ మా కాన్సెప్ట్. ఇది చిట్టుముత్యాల రైస్తో మనం ఏం చేసామంటే ఎక్కడ పకోడా వేస్తున్నారు కొంత ఫ్రై పకోడా, మేమేం చేస్తామంటే దీన్ని మా స్పెషల్ గ్రేవీ చికెన్ గ్రేవీతో టోస్ట్ చేసి మొత్తం చేసి స్పెషల్ డిష్ తీసుకొచ్చామన్నమాట. ఇది చికెన్తో పాటు ఉండే చిట్టుముత్యాలు. ఇది సెపరేట్ చిట్టుముత్యాలు అన్నమాట. ఇది మీరు ఇంకా ప్రాన్స్ ప్లెయిన్ తిన్నారు కదా, ఇది ప్రాన్స్తో ఉండిన ప్రాన్స్ పులావ్ అన్నమాట. ఇది ఇందులో కొబ్బరిపాలు యాడ్ అవుతాయి. ఇది ప్రాన్స్ పులావ్. అట్లాగే మాకు మిక్స్ వెజ్ పులావ్ ఉంటుంది, మిక్స్ వెజ్ ఉంటుంది. మా గుత్తి వంకాయ బాగా ఫేమస్ మాది, చాలా మంది ఇష్టపడతారు గుత్తి వంకాయ కూడా. గుత్తి వంకాయ ఒకటి ఉంది, పన్నీర్ ఉంది, మష్రూమ్ ఉంది, అలా మటన్, చికెన్, ప్రాన్స్ సెపరేట్ పులావ్స్ ఉన్నాయి. అంటే మేము స్టార్ట్ చేసిన పులావ్ బేస్ స్లోగా అలాగే చిట్టుముత్యాలు బిర్యానీలో అన్నింటిలో మొత్తం స్లోగా యాడ్ చేసుకుంటూ వచ్చాం 1 by 1. ఇప్పుడు వీటిల్లో మన ఎక్స్క్లూజివ్ బెజవాడ స్పెషల్ ఏంటి అంటే ఇది ఒకటి ఉంది, పన్నీర్ ఫ్రై ఉంది, అండ్ కొబ్బరిపాల పలావ్ అనేది. కొబ్బరిపాల పలావ్ ఇది. ఈ చిట్టుముత్యాలు సెపరేట్ ఉంది. ఇంకోటి వచ్చింది దేశీ డ్రమ్ స్టిక్స్ అండి. ఇది దేశీ డ్రమ్ స్టిక్స్ అంటే నాటుకోడి కాదు, అది ఇదేంటంటే మన ఇండియన్ స్టైల్ తడక డిఫరెంట్ వస్తుంది. మనం చైనీస్ పౌడర్స్ వస్తుంది, అయ్యో వాడుకుంటాం మనం. మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఐటమ్స్ చేసిన డ్రమ్ స్టిక్స్ మాట. సో ఇప్పుడు వీటిల్లో మీరు అన్నట్టు వీటిల్లో కూడా కలర్స్ లేవు, అజినోమోటో లేదు, ఎసెన్స్ కూడా లేదు, ఏ ఎసెన్స్. ఈవెన్ బిర్యానీ ఇంట్లో కూడా మేము ఎక్కడ రోజు వాటర్ ఇవ్వను, లేకపోతే ఏది వాడము, ఏది వాడకుండా ప్లెయిన్ మన ఇంట్లో ఎలా చేస్తాం అన్ని ఐటమ్స్ అలాగే ప్రజెంట్ చేసి తీసుకొస్తాము. ఇంకోటి మాది పరోటా ఉంది స్పెషల్ మామూలుగా. ఆ పరోటా అంటే బయట ఎక్కడ మైదాతో చేస్తాం, ఇక్కడ కొంత ఆటా ప్లస్ మైదా 2 మిక్స్ చేసి చేస్తాం అన్నమాట. హ్యాండ్ మేడ్. డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. ఒక 2-3 ఏళ్ళ సుదీర్ఘ టైం పట్టింది మాకు ఈ జర్నీ చేసుకోవడానికి. రీసెర్చ్ చేసి ఒక్కొక్క ఐటమ్ అండ్ మసాలాస్ కూడా చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఆయన సొంతంగా శివరామ్ గారే మసాలాలు నూరారు. చూపించాం కదా మీకు. అంటే ఒక్కొక్క ఐటమ్ ఎంత వే చేస్తాము, ఒక్కొక్క మసాలా
ప్రతిదానికి సెపరేట్ మసాలా పౌడర్ చేసామన్నమాట ప్రతిదానికి డిఫరెన్షియేషన్ టేస్ట్ ఉండాలి అండ్ బయట ఏంటంటే ఎసెన్స్ వీటిలో తీసుకొచ్చేస్తాం మేము న్యాచురల్ తినడం కోసము ఎన్ని చేసుకుని తేగలిగామాట అది నేనైతే టేస్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తానండి అదే టేస్ట్ చేస్తూ మాట్లాడదాం అయితే ఇప్పుడు దీనికి ఏమన్నారు పేరు మీరు ర్యాప్డ్ చికెన్ ర్యాప్ చికెన్ ఇది అంటే బేసిక్ హెల్దీ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి ఇది ఓకే డీప్ ఆయిల్ ఫ్రై అక్కడ హెల్దీ కాన్సెప్ట్ మనం ఎలా తేగలుగుతాం హెల్దీగా మనం ఎలా ఇస్తాం ఒక ఏం లేకుండా అండ్ కొంచెం కారం జల్లెరు పైపైన టాస్ చేసి లాస్ట్లో మరీ చెప్పకుండా తినలేరని చెప్పి లోపల స్టఫింగ్ ఉందా స్టఫింగ్ ఉంటుందండి ఓకే సో ఇది స్టఫింగ్ ఏంటంటే మనకి చెప్పరు ఎందుకు అని చెప్పండి ఇది స్పెషల్ ఇక్కడే కాబట్టి రైట్ నైస్ అండి ఇది ఓ స్పైసీగా ఉండదు మైల్డ్ స్పైసీ బట్ హెల్దీ ఐటమ్ లాగా లాక్కొచ్చామాట ఎందుకంటే టూ మచ్ స్పైసెస్ ఉండకూడదు అంటే మరీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కడైనా దొరుకుతాయి అది రాకుండా ఎంతవరకు మనం కొంత కొత్త ఐటమ్స్ క్రియేట్ చేయగలం అలాంటి ఐడియాస్ వచ్చిందంటే ర్యాప్ చికెన్ ఎండుమిర్చి కోడి కబాబ్లు ఇవ్వండి ఆయిల్ ఫ్రై ఏమి ఉండదు అంత స్టీమ్ చేసినది తందూరులో చేసినవి మాత్రం మాట ఇవ్వండి నైస్ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇది ఇద్దామా ట్రై దీని మీరు ఏమన్నారు ఇది స్టఫ్డ్ తంగిడి ఓకే సో ఈ లోపల ఉంది కీమా చికెన్ కీమా కంప్లీట్ ఇట్లా ట్రై చేస్తాను నేను సార్ ఇప్పుడు ఇంకొకటి మన స్పెషల్ బెజవాడ స్పెషల్ మన పప్పుచారు అన్నాలు అన్నీ కూడా ఉంటాయి కదా మన దగ్గర పప్పుచారు మధ్య పావకన్నము అవన్నీ ఉంటాయి అండి మళ్ళీ మనకి చిట్టిగారు విత్ చికెన్ కర్రీ వడ గారెలో చికెన్ కర్రీ ఉంటుంది అది ఫేమస్ ఇక్కడ అది కూడా ఉంటుంది మన దగ్గర అయ్యే ఇప్పుడు మేము నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ చేసాము స్లో ఏంటంటే మనకి మీకు ఒంగోలు గుంటూరు స్టైల్లో చూస్తే కనుక కిచిడి ఉంటుంది మనకి కిచిడి అంటాం రైస్ దాంతో అక్కడ మన ఫేమస్ మాట బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడ తెచ్చాము అప్పుడు మేము కిచిడి చికెన్ అని చెప్పి నాన్ కీమా దోశ మటన్ కీమా చికెన్ కీమా దోశ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ 6 to 11 6:30 to 11 o'clock అండి అది బ్రేక్ఫాస్ట్ టైం అంతవరకు 3.5 hours రన్ చేస్తున్నాము అది అలా చేస్తున్నాం అది అండ్ 4 AM బిర్యానీ కూడా మీరు అవునండి 4 AM బిర్యానీ కూడా నడుస్తూ ఉంటుంది 4 to 6:30కి క్లోజ్ చేస్తాము 6 to 11 అది క్లోజ్ చేస్తాము 11 to 12 క్లోజ్ ఉంటుంది రెస్టారెంట్ 12 to 11 రెస్టారెంట్ రన్ చేస్తాం అన్నమాట నైస్ సార్ అంటే మాకు ఏమైందంటే అసలు స్టార్ట్ చేయడం కారణము వాళ్ళు చాలా మంది అడిగారు అన్నమాట మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ ఇలా దొరుకుతుందని నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కొందరు అడిగితే వాళ్ళ కోసం ఆలోచించామాట అంటే ఆల్రెడీ ఉన్నాయి హైదరాబాద్ చాలా గంట మా డిఫరెన్షియేట్ చూపిద్దామని చెప్పి మేము అనుకున్నాము మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేపాటికి మనం ఎక్కువ ఐటమ్స్ మేము వెళ్ళట్లేమాట ఇడ్లీ వడ పొంగల్ కూడా పెడుతున్నాము తమిళనాడు స్టైల్ లాగా పొంగల్ ఒక మాస్టర్ ఉన్నారు మా తమిళనాడు వచ్చినాయి సేమ్ అదే స్టైల్లో పొంగల్ ఇస్తారు మీకు అక్కడ ఎలా దొరుకుతుంది పొంగల్ సాంబార్ ఏ దొరుకుతుంది మనకి ఆ పొంగల్ కానీ ఏది ఇడ్లీ సాంబార్ మామూలుగా దొరికేది ఎక్కడైనా మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ వడ విత్ చికెన్ కర్రీ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మన మామూలుగా కిచెన్ స్పెషల్ కిచెన్ మన ఒంగోలు గుంటూరు సైడ్ దొరికేది దాంతో బొగ్గు చికెన్ అంటాం నాట్ చికెన్ నాట్ కర్రీ కాదు బట్ చికెన్ బొగ్గుతో చేస్తారన్నమాట బ్రేక్ఫాస్ట్ బొగ్గులో వేడి చేస్తారు మనం వేడి చేసి అచ్చా ఎండుమిర్చి కోడి ఏమంటారు సార్ ఎండుమిర్చి కోడి కబాబ్ కరెక్ట్ కబాబ్ ఆయిల్ ఫ్రై కాదు ఆయిల్ ఫ్రై కాదు దీంట్లో కూడా మనము ఏమంటారు పుదీనా చట్నీ కదా పుదీనా చట్నీ ఇది కొంచెం స్పైసీ ఉంటుందండి స్పైసీ వాళ్ళ కోసం కొంచెం స్పైసెస్గా చేసాము ఇది మామూలుగా పచ్చిమిర్చి చికెన్ ఉంటుంది ఇక్కడ ఎండుమిర్చి చికెన్ కబాబ్ చూసి స్మోక్ ఫ్లేవర్ ఉంటుంది మాకు తెలిసి మోస్ట్లీ కదండి రైట్ ఒట్టి ట్రై చేద్దాం ఎంత స్పైస్ తగ్గుతుంది ఇది డిఫరెంట్ డిష్ కంప్లీట్ డిఫరెంట్ గీతో టోస్ట్ అయ్యి మీకు ఆ స్పైసెస్ బ్యాలెన్స్ చేస్తూ సో అట్లా తీసుకొచ్చిందన్నమాట పైన ఇంకా కొంచెం జీడిపప్పు బాదం పప్పుతో పైన పౌడర్ కూడా మీకు వేసామన్నమాట ఎందుకంటే మరీ కారం తెలిసినా అంటే మా కాన్సెప్ట్ ఏం లేదండి టూ మచ్ ఆఫ్ స్పైస్ ఉండకూడదు ఫుడ్లో బాగా కారం తింటే ఏమైందంటే తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నోటికి టేస్ట్ తెలియదు అంట్లోనే కస్టమర్ అడిగితే కానీ మేము చెయ్యం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే నేను ఒక స్పైస్ తింటాను మా స్పైస్ తింటారు సో మాకు ప్రతి ఐటమ్ మీకు కస్టమైజబుల్ స్పైసెస్ అనుకున్నాం మాట ఫస్ట్ నుంచి అంటే ఎలా కస్టమైజ్ చేయాలనుకుని డిసైడ్ చేసుకుంటాం డిష్ చేసుకున్నప్పుడు ఆర్డర్ చేసినప్పుడు మాకు స్పైస్ ఎక్కువ కావాలంటే కనుక ఆ స్పైస్కే చేసేస్తాం లేదంటే కనుక మోడరేట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పులావ్ స్వీట్లో కూడా మేము టోస్ట్ చేసినప్పుడు వీ టేక్ కేర్ ఆఫ్ ద స్పైస్ లెవెల్స్ అయితే ఇప్పుడు మనము మీరన్న మన స్పెషల్ కొబ్బరి పాల పలావ్ అది మీరు రొయ్యలతో చేశారన్నారు కదా రొయ్యల పలావ్ అంటే సరే ఇప్పుడు మనకి ఇది
వెజ్ పలావ్ చేసి ఇది మన కొబ్బరి పలావ్ వెజ్ పలావ్ దాంట్లో ఇది టాస్ చేస్తారా? ఇంకా తినడానికి కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. చూడండి ఒకసారి. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి ఆల్ టుగెదర్. అది మన ఇంట్లో డిఫరెంట్ టేస్ట్, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అయితే కొంచెం మసాలాస్ మళ్ళీ యాడ్ చేసినట్టున్నారు కదా? మసాలా ఇది కొంచెం మసాలా ఉంటుంది. స్పైస్ లెవెల్ మీకు చెప్పింది కస్టమర్ స్పైస్ లెవెల్లో కొంచెం కావాలని ఒక రకంగా ఇది ఇస్తుంది అన్నమాట. చూడండి. నైస్ అండి. సో ఇది మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి. కొంచెం చిట్టి ముత్యాలు. సో చిట్టి ముత్యాలు మటన్ పీస్, చికెన్ అండి. అలా మటన్ సెపరేట్గా ఉండిందన్నమాట. ఇది అది కూడా సేమ్ ఇట్లాగే రైస్ చేసి దాంట్లో మటన్ టాస్ చేస్తారు కదా? ఇది అలా కాదండి, ఇది దాంతో కుక్ అయింది. ఇది చికెన్ దమ్ చిట్టి ముత్యాలు. చిట్టి ముత్యాలు. ఓకే ఓకే. టాస్ చేసింది ఇది, టాస్ చేసింది ఇది మాట. ఇది మాత్రం దాంతో. ఓకే ఓకే. ఇది మీ ఫ్లేవర్ వేరే ఖచ్చితంగా. రెండు 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తుంది. అండ్ అన్నింటిలో కూడా ఎండుమిర్చి మాత్రం స్పైస్ ఉందండి. అది తిన్న తర్వాత దీని చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది కొంచెం స్పైస్ ఐటమ్ ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత ఇంత మళ్ళీ నాన్ వెజ్ తింటున్నానండి ఈరోజు మన దగ్గర. ఇది ఒక పీస్ వేయండి, కొంచెం రైస్ అండి. ఎగ్ పీస్ దాల్, తోడ రైస్ దాల్. ఇది ప్లెయిన్ అండి, ప్లెయిన్ చిట్టి ముత్యాలు. ఇది ఓకే. ఎలా ప్లెయిన్ పులావ్ చేస్తాం అలా ప్లెయిన్ చిట్టి ముత్యాలు అన్నమాట. ఓకే. సో ఇది మన స్పెషల్ కదా? అవునండి. ఇది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం క్రిస్పీగా డిఫరెంట్గా వచ్చే ఐటమ్ అన్నమాట. ఇది నైస్. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా ఉంటుంది కదా? వస్తుందండి. రైట్. కార్న్ ఫ్లోర్ కాదు, రైస్ ఫ్లోర్. ఇది రైస్ ఫ్లోరా? ఓకే ఓకే. కొంచెం చెప్పకూడదు బట్ అంటే మన ఇంట్లో దొరికి మన బీపీ వీటితో చేయాలి. కొంచెం మనం ఎలా చేస్తాము అనేది కొంచెం. దీంతో మీకు గోంగూర ఫ్లేవర్ ఎడిషన్ అయితే కంప్లీట్ డిఫరెంట్. మీకు గోంగూరకి సపరేట్ ఫ్లేవర్ ఇస్తుంది. గోంగూర అంటే పల్టీ ఎక్కడ చూస్తే పల్స్కి ఇస్తారు. మేము అలా కాదు, మన ఇంట్లో ఎలా చేస్తాం గోంగూర చేయగా అంతే థిక్గా లిటర్గా నిజంగా అలాగే చేసిస్తాం. అదే పడట్లేదు గిన్నెలోంచి. అదే అండి, మేము అనుకున్న క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని ఇప్పుడైతే మేము పెట్టాము. మేము అది మా స్లోగన్ అదే ఉంటుందన్నమాట. వీ ప్రొవైడ్ ఫుడ్ విత్ వాల్యూస్. మీరు ఎక్కడ చూసినా అదే ఉంటుంది. మేము అది మెయింటైన్ చేసుకుంటూ రాగలుగుతున్నాం. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కడ వెళ్ళలేదు మేము. ఎందుకంటే ఫుడ్ బాగుండాలి ముందు, మనం అది ఇస్తే ఆటోమేటిక్గా రావాలండి. దీంతోనే స్టిల్ వీఆర్ రన్నింగ్ ఫ్రమ్ పాస్ట్ 3 years వితౌట్ ఎనీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఆర్ ఎనీ యాడ్స్. నైస్ సార్. అండ్ ఒకసారి నాకు మళ్ళీ అడ్రస్ చెప్పరా ఎగ్జాక్ట్గా? మనకి మీరు ఏఎంబీ మాల్, షెర్ సిటీ మాల్ ఉంది కదా, షెర్ సిటీ మాల్ ఆపోజిట్లో మీకు కొత్తగూడ జంక్షన్ నుంచి లేదా ఇటు నుంచి వస్తే కదా, హైటెక్ సిటీ నుంచి వస్తే కనుక కొత్తగూడ జంక్షన్లో మీకు లెఫ్ట్ తిరగానే లెఫ్ట్ సైడ్లో 3వ బిల్డింగ్. నేను చెప్పండి, ఫస్ట్ ఫ్లోర్ రాగానే నేను ఇంకో మాట అంటే హిడెన్ రెస్టారెంట్ అంట. ఎందుకంటే ఇది 2 రెస్టారెంట్ మధ్యన ఉంటుంది. ఫస్ట్ అందరూ మా దగ్గరికి వచ్చి ఫస్ట్ రెస్టారెంట్ అనుకుంటారు, కాదు 2 రెస్టారెంట్ మధ్యన మిడిల్ రెస్టారెంట్ హిడెన్ రెస్టారెంట్ అంటారు. నేను కూడా బెజవాడ జంక్షన్. అది ఈ అడ్రస్ ఇదండి. ఒకటే అటు నుంచి వస్తే కనుక యూటర్న్ తిరిగి సేమ్ అంతే లెఫ్ట్ 3rd బిల్డింగ్ అంతే. ఇది బిల్డింగ్ కూడా కొంచెం క్రాస్గా ఉంటుంది. కార్నర్లో మహేంద్ర షోరూమ్ ఉంటుంది. రైట్ సార్. ఈ బిల్డింగ్ ఆపోజిట్ సజ్జర్ స్పోర్ట్స్ ఉంటుంది మీకు. అది ల్యాండ్ మార్క్ అంతే. రైట్. సో చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి. అండ్ దీంతోపాటు స్పెషల్ పప్పుచారు ఉంటుంది, రొయ్యల వేపుడు ఉంటుంది. పప్పుచారు సాంబార్ కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి మీకు, పప్పుచారు ఆంధ్ర స్పెషల్ పప్పుచారు. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయన్నారు కదా, అవి కూడా ఉన్నాయి. కావాలంటే మీరు నార్త్ ఇండియన్ డిషెస్ మామూలుగా మనకి పంజాబీ చికెన్, కడాయి చికెన్ అన్నీ ఉంటాయి, పన్నీర్ బటర్ మసాలా అన్నీ. సో అలాగే రెగ్యులర్ ఉన్నాయి మనకి. చిన్నగా చెప్పినట్టు మీకు మర్చిపోయాను, కొత్తిమీర కోడి గురు. ఇది కూడా మనం బిర్యానీ రైస్ తింటాం కదా. మళ్ళీ ఇది ఉంది మిరియాలు కోడి గురు. అలాగే సేమ్ మటన్లో కూడా ఈ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎలా మనకి కొత్తిమీర, కరివేపాకు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి. చికెన్ కర్రీస్ బోర్ కొట్టకుండా జనాలు తెలియాలంటే ఇప్పుడు గార్లిక్ నాన్ ఉంటుంది, బటర్ నాన్ ఉంటుంది, ఇంకా చెప్పిన పరోటా ఉంటుంది మన దగ్గర, పుల్కా ఉంటుంది, చపాతీ ఉంటుంది. ఇంకా మేము ఏంటంటే చాలా మంది సాఫ్ట్వేర్స్ మాకు చుట్టుపక్కల అంతా వాళ్ళు రావడం వల్ల మేము కొత్తగా 220 ఒక వెజ్ కాంబో, 249 నాన్ వెజ్ కాంబో స్టార్ట్ చేసాం అన్నమాట వాళ్ళ కోసం. అంటే ఇక్కడ కాదు, పార్సల్స్ మేము పంపిస్తున్నాం. కాంబోస్ వన్ ఆఫ్ ది రైసెస్ అన్నమాట. అంటే రోజు ఒకటే కాకుండా వాళ్ళ కోరిక మేరకు మారుస్తాం. ఒక రైస్ ఐటమ్ ఉంటుంది, ఒక గ్రేవీ ఐటమ్ ఉంటుంది, ఒక ఫ్రై ఐటమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టుముద్ద ఇది అనుకుందాం, చిట్టుముద్ద చికెన్ రైస్ ఇచ్చాము, దానిలో 65 ఇస్తాము, ఒక ఎగిరిస్తాము,
లేకపోతే ఒక కడాయి చికెన్ ఇస్తాం, దాంతోపాటు ఒక చపాతీ ఇస్తాం, రైతా, గోంగూర, ఒక డిజర్ట్ ఒక స్వీట్ ఒకటి, రైట్. గులాబ్ జామ్ కానీ, డబుల్ కా మిఠాయి కానీ, లేదా పరమానం కానీ, సో ట్రెడిషనల్ స్వీట్స్ కూడా కొన్ని వస్తాయి. అట్లా ఈ స్వీట్స్ కూడా ఇస్తామండి. అది 219కి 229కి ఇస్తున్నాం అంతే. అది ఓకే ఓకే 229కి ఒక మనిషికి వస్తుంది. ఓకే. అంటే పార్సల్ కూడా మేము చక్కగా బయోడిగ్రేడబుల్ తీసుకున్నాము, ప్లాస్టిక్ వాడుకుంటాను. నాన్ వెజ్ 249 అంతే. వెజ్కి నాన్ వెజ్ 30 రూపీస్ డిఫరెన్స్. అదొకటి స్టార్ట్ చేసాము. అది బాగా వెళ్తుందండి. ఇప్పుడు చాలా చిన్న చుట్టూ ఉన్న కంపెనీ చాలా మంది అడుగుతున్నారు కూడా. అందుకే వాళ్ళకి మీటింగ్స్ జరిగినాయి, ప్యాక్స్ ఇండివిజువల్ కావాలంటే అంటే ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట పులావ్స్ వీటితో చాలా పంపించడం. వాళ్ళు ఒక పులావ్ ఎక్కువ అయిపోతుంది, మాకు కొంచెం వెరైటీస్ కావాలంటే అలా వచ్చిన ఐడియా అన్నమాట. అలా కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్ టిఫిన్స్ పంపించాం, ఇది క్యాటరింగ్ ద్వారా. వాళ్ళు అడిగిన దానికోసం ఇక్కడ అది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో మాకు ఇది కస్టమర్ రిక్వెస్ట్ తీసుకుంటూ మేము డెవలప్ అవుతూ వచ్చాం. అందులో మాత్రం లిటరల్లీ కస్టమర్ రిక్వెస్ట్ మీరు చెప్పేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా సాటిస్ఫైడ్, లిటరల్లీ నచ్చిందండి. అబ్సల్యూట్లీ చెప్తున్నాను. నేను కొన్ని రెస్టారెంట్స్ చేశాను, బెస్ట్ రెస్టారెంట్స్. వాటిల్లో ఇది ఒకటి. అంటే అన్ని రెస్టారెంట్స్ మన నెంబర్ 1 అని చెప్పలేము. నేను చేసే రివ్యూస్ చాలా చేశాను, కొన్ని బాగుంటాయి చాలా, దాంట్లో ఇది ఒకటి. రైట్. సో మీరు మళ్ళీ చెప్తున్నారు, బెజవాడ జంక్షన్ కొట్టండి, గూగుల్లో అడ్రస్ దొరికేస్తుంది. శివరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే రెస్టారెంట్ రివ్యూ కోసం అని వచ్చినా నాకు ఒక్కసారి మొత్తం హోమ్లీ ఫుడ్ టేస్ట్ చేయించారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్స్ ఫర్ టైం అండి. ఏబిఎన్ కూడా చాలా థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు చేస్తుంటే మేము వచ్చి ఖచ్చితంగా చేస్తాం మేము. రైట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.